నమస్తే ఫ్రెండ్స్. ఎసిడిటీ తగ్గడానికి మీకు కొన్ని చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను. పుటుక్కు జర జర డుబుక్కుమే అన్నట్లు లటుక్కున నోట్లో వేసుకుంటాం, జటుక్కున మింగుతాం. అది ఏదైనా కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఆయిల్ ఎక్కువున్న ప్రొడక్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. దాన్ని మింగేస్తాం. మింగిన తర్వాత కడుపు నొస్తుంది, అదొస్తుంది, ఇదొస్తుందని మనం బాధపడతాం. అప్పుడు మనకు అసిడిటీ రాక ఏమొస్తది? అది మన బాధ కాదు. అది అసిడిటీ అనేది కడుపు బాధ. అది గ్రైండింగ్ చేసుకోలేకపోతది. ఎట్లా చేయాలో అర్థం కాదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లాన్ని కరెక్ట్ అది ఆహ్, పుష్ చేయలేకపోతది. అందువల్ల అసిడిటీ అని వస్తది. మసాలాల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల. అందుకే ఏదైనా నోట్లో వేసుకున్నప్పుడు 30-40 సార్లు నమిలి మింగండి. అప్పుడు అసిడిటీ 50% తగ్గిపోవచ్చు. మసాలాలు తగ్గించాలా, వేపుడు తగ్గించాలా. స్లోగా తినండి. అలవాటు చేసుకోండి. ఇది చిన్న పిల్లలకు మన ఆహ్ 10 నుండి స్టార్ట్ అవుతుంది ఈ సమస్య. ఎందుకంటే దన్నున నోట్లేసుకొని మింగుతాం కాబట్టి. ఈ చిట్కాలను పాటించండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థాంక్ యూ.